జరుగుతున్న పరిణామాల మీద రియాక్ట్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధే లేదు అంటున్నారు ఎంపీ అరవింద్. ఎన్నికలు రిజర్వేషన్లపై సీఎం డ్రామాలు చేస్తున్నారు, హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటున్నారు అరవింద్. చట్ట సవరణ లేకుండా రిజర్వేషన్ల పెంపు అసాధ్యం అంటున్నారు ఆయన. అని ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల మీద హైకోర్టు స్టే విధించిన వేళ అసలు బీజేపీ రియాక్షన్ ఏంటో చెప్పేందుకు మనతో పాటు ఎక్స్క్లూజివ్గా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. ఎలా చూస్తారు స్థానిక సంస్థల ఎన్నికల మీద హైకోర్టు స్టే విధించింది కదా? చూడండి, దేని మీదైనా జెన్యూనిటీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే వేరే రకంగా ఉంటుంది. డ్రామాలు, పొలిటికల్ డ్రామాలు, నువ్వు చేస్తున్న ఏదైతే పరిపాలన ఉందో చెత్తలాగా ఉంది. అది కప్పిపుచ్చుకోనీకే నువ్వు చేసిన వాగ్దానాలు చెత్తబుట్ట దాఖలైనవి. అవి కప్పిపుచ్చుకోనీకే నువ్వు కాళేశ్వరం మీద కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోవు, నువ్వు ఈ కార్ మీద కేటీఆర్ మీద యాక్షన్ తీసుకోవు, నువ్వు ఫోన్ ట్యాపింగ్ కేసులలో ఎటు ముందుకు పోవు, హరీష్ రావు పాల వ్యాపారం చేస్తున్నాను వాటి అవసరాన్నావు అసెంబ్లీలో. కవిత రిజిగ్నేషన్ యాక్సెప్ట్ అయిందండి. నీ చాతగాని దద్దమ్మ పరిపాలన కప్పిపుచ్చుకోవడానికి నువ్వు బీసీలో అడ్డం పెట్టుకొని నాటకాలు చేస్తున్నావా? చిన్న పిల్లగాని అడిగితే చెప్తారు రాజ్యాంగ సవరణ అవసరమని. ఇవన్నీ కప్పిపుచ్చుకోనీకే చాతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి కాబట్టి డైవర్షన్ ఆఫ్ రాజకీయం చేయడానికి చేస్తే కోర్టులు ఇట్లనే రియాక్ట్ అవుతాయి. రాజ్యాంగ సవరణ చేయకుండా నువ్వు ఎట్లా తెస్తావు? 50% ఎట్లా మించి చేస్తావు? ఎవరు బాధ్యత వహించాలంటారు? ఏం చెప్తారు? ఇది బీసీలతోటి మీరు ఆడుతున్న డ్రామా, వాళ్ళకి బీసీలకి మీరు చేస్తున్న ఇన్సల్ట్ ఇది. ఫైనల్గా మీరు కూడా అభ్యర్థులను రెడీ చేసుకున్నారు స్థానిక ఎన్నికలకి. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా స్టే వచ్చింది కదా, ఏం చెప్తారు, ఏం చేయాలంటారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? 24/7 365 days నిజామాబాద్ పార్లమెంట్లో అభ్యర్థులు రెడీగా ఉంటారు. నీకు చేతనైనప్పుడు, నీకు దమ్ము ఉన్నప్పుడు ఎలక్షన్ పెట్టుకో. ఎస్, అది మనం చూడొచ్చు. ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్లో భాగమే బీసీ రిజర్వేషన్లు ముందుకు తీసుకొచ్చింది. ఇది నిలబడదని ముందే తెలిసినా కూడా ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి చేసినటువంటి ప్లానే. ఇది ఒక ప్రభుత్వం యొక్క చాతగాని తనానికి నిదర్శనం అంటూ కూడా బీజేపీ ఎంపీ అరవింద్ విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.